వాస్తవంగా ప్రతి ఏటా దాదాపుగా చంద్రబాబు గారు 2014-19 మధ్యలో ఉన్నప్పుడు ఏడాదికి 5 లక్షల ఇళ్ళు చొప్పున 5 ఏళ్ళు 25 లక్షల ఇళ్ళు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. మనం కట్టుకోలేకపోయాం ఆ రోజున. చివరికి 20 లక్షల ఇళ్ళు ఇచ్చాం, 20 లక్షల ఇళ్ళు ఇచ్చామని ఒక్క ఇల్లు అంటే ఒక్కటి కూడా పూర్తి చేయలేదు. టిడ్కో ఇళ్ళు అంటూ నిర్మాణం ప్రారంభించి అది కూడా 3 అంతస్తులు 4 అంతస్తులు అని పెట్టి అందులో కూడా ఏది పూర్తి కాల, గృహప్రవేశాలు లాంటివి కూడా చేసేశారు. కానీ పత్రికల్లో వార్తలు సోషల్ మీడియాలో 20 లక్షల ఇళ్ళు ఇచ్చారు 20 లక్షల ఇళ్ళు ఇచ్చారు అనేది ప్రచారం చేసుకొచ్చారు. అది అయిపోయింది. జగన్ వచ్చిన తర్వాత 30 లక్షల ఇళ్ళు అన్నాడు. 19.5 లక్షలకు సంబంధించినటువంటి శాంక్షన్ చేశాడు. అంటే ఆనాటి 20 లక్షలు క్యారీ ఫార్వర్డ్ అయింది. ఇంకో 10 లక్షల మందికి అంటూ స్థలాలు అయితే కొని ఇచ్చాడు. ఇళ్లకు సంబంధించి పూర్తి కాలేదు. కన్స్ట్రక్షన్ పూర్తయిన 7.5 లక్షలు, అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి 9 లక్షలు, మిగతాది అట్లా ఆగినాయి. స్థలాలు తీసుకున్నటువంటి వాళ్ళు అది కొంతమంది అమ్ముకుంటే కొంతమంది దగ్గరకు కూడా పోలేదు. ఎందుకంటే లేబర్కి ఇచ్చినటువంటి ఊరికి చివరిలో ఇస్తే వాళ్ళు పోరు, అట్లా వదిలేస్తారు, లేకపోతే అమ్మేసుకుంటారు. అక్కడ రేట్లు పెరిగినప్పుడు అట్లా ఉంటాయి. ఈ లోపు లేకపోతే ఎవడన్నా ఆక్రమించుకుంటే ఎక్కడిదక్కడ అయిపోతుంటుంది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇళ్ళు లేని వాళ్ళందరికీ 3 సెంట్ల స్థలం లేకపోతే 2 సెంట్ల స్థలంలో ఇల్లు కట్టించేస్తాం పట్టణాల్లో అయితే అంటూ చంద్రబాబు గారు చెప్పి అప్లై చేసుకోమని అడిగారు. ఇప్పుడు టోటల్గా రాష్ట్రంలో 5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారంట. అంటే ఇల్లు లేని పేదలు రాష్ట్రంలో 5 లక్షలేనా, లేకపోతే ఆల్రెడీ అందులో లబ్ధిదారులు అని చెప్పబడ్డారు కాబట్టి ఇక్కడ తగ్గిందా, ఇది తెలియాలి.